స్వీయ సంపాదిత ఆస్తికి ఉదాహరణలు అంటే సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఎలా వస్తుంది అంటే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసి భూమి లేదా ఇల్లు బ్యాంకు లోన్ తీసుకొని స్వయంగా చెల్లించి కొనుగోలు చేసినటువంటి ఆస్తి, తండ్రి నుంచి బహుమతిగా గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆస్తి, వీలునామా విల్ ద్వారా ప్రత్యేకంగా తనకు వచ్చినటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా తాను ప్రత్యేకంగా సంపాదించుకున్నటువంటి ఒక ఆస్తి. అయితే స్వీయ సంపాదిత ఆస్తి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటనంటే కుటుంబ సభ్యులకు జన్మ హక్కు ఇందులో ఉండదు. యజమాని జీవించి ఉన్నంత వరకు పిల్లలు లేదా భార్య విభజన కోరలేరు. అయితే యజమాని విల్ లేకుండా మరణిస్తే మాత్రమే హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసులకు హక్కు అనేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే యజమాని ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు, వీలునామా కూడా రాసుకోవచ్చు. ఇందులో ఎవరూ తనకి అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు.